Good morning, all of you, and lots of love from Taiwan. Hi, చిన్నది. సో ఇవాళ అయితే ఒక కౌశంగ్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ మంచి బ్యూటిఫుల్ సిటీ అన్నట్టు, అది సీ సైడ్ సిటీ. సో అక్కడికైతే రీచ్ అవ్వాలి. అండ్ 52 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇది 52 కిలోమీటర్స్ కానీ వాళ్ళ థండర్ స్ట్రోమ్ ఉంది, పెద్ద తుఫాను విత్ రెయిన్ అండ్ హెవీ అన్నారు. సో చూడాలి ఎలా అవుద్దో. అండ్ ఈ వర్షంలో తడుచుకుంటూ వెళ్తాను. రీచ్ అవ్వాలి కంపల్సరీ 6కి. అక్కడ ఏదో తెలుగు వాళ్ళు మీటప్ కూడా పెట్టి అరేంజ్ చేసారు. సో దట్ వీ హ్యావ్ టు రీచ్ దే. చిట్టి ఇక్కడే ఉంది. నైట్ ఇది ఇక్కడ ఉంది. అతను వెళ్ళిపోయిండు, మనమే ఉన్నాం. అతను వర్షంలో ఎట్లా దొక్కుతున్నాడో ఏమో. సో ఫ్రెండ్స్, రోడ్ ఎక్కినా నిన్ను కదా తప్పు. రోడ్ ఎక్కినా అనగా నేను వెనక తీసి చూస్తాడు, ఏంది వీడి నాతోనే మాట్లాడతానని. అందుకే అన్న. అండ్ ఇప్పటిదాకా వాన సరే వాన తగ్గింది కదా అని చెప్పేసి బయలుదేరినా. ఇది ఎండ మొత్తం. నేను వానకి తగ్గిన కన్నా ఎక్కువ ఎండి ఉక్కపోతతోటి ఎండుతున్నా. మళ్ళీ ఇప్పుడు కొంచెం మేఘాలు వచ్చినాయి. ఇక్కడ వెదర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్ అండ్ క్రేజీ వెదర్. అటు చూసేలోపు ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, మేఘాలు కమ్ముకుంటుంది, మళ్ళీ ఎండ కొడుతుంది. ఇక్కడ రోడ్డు ఏంటి ఉంటుంది అలా ఎట్లా తెలుసా, హైదరాబాద్లో వాన పడితే సికింద్రాబాద్లో పడతలేదు అన్నట్టు. ఎన్నో బాగా వాసన వస్తుంది ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది. ఓకే. What? Oh. What? Food? Yes. Where are you? I'm from India. India? Yeah, India. Oh, India. Yeah, actually నేను తొక్కుకుంటూ పోతా ఉన్నా. హంగ్రీ అని అన్నాడు. లేదు పర్లేదు బాగానే ఉన్నానంటే, వెయిట్ నేను కొంచెం ఫుడ్ ఇస్తాను అన్నాడు. ఏం ఫుడ్ అని చెప్పేసి ఆగిన. సో దట్ చూడండి ఇది. ఓ డంప్లింగ్స్. ఓ డంప్లింగ్స్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. Thank you. Thank you. Where are you going? Kaohsiung. Kaohsiung, Kenting, Taitung. Taitung. Howlin. Taipei. Around Taiwan. Oh, very good. Thank you. Okay. Thank you. Okay. Thank you. Thank you. ఇంతకుముందు ఒక ఆమె ట్రాఫిక్లో ఆగిన, వాటర్ బాటిల్ ఇచ్చింది. కొంచెం ముందు పోయాక ఇతను డంప్లింగ్స్ వచ్చింది. ఎట్ ద ఎండ్ ఫైనల్లీ వీఆర్ ఇన్ కౌశంగ్. అంటే నిన్న చెప్పినట్టు 90 మొత్తం 90% వచ్చేసాను. ఇదంతా చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత పెద్దగా ఉంది అది. ఓ మై గాడ్, చాలా పెద్దది అది. అండ్
టైం 4:30 ఏమో అవుతుంది. ఈ ఎండ హ్యూమిడిటీలో చాలానే కష్టపడ్డాను చెప్తాను. కౌశాంగ్ అనేది ఒక పెద్ద సిటీ అన్నట్టు. ఎట్లయితే టైఫై లెక్క ఉందో వీళ్ళకి క్యాపిటల్ సిటీ అనే టైఫై ఎలా ఉందో అలానే కౌశాంగ్ కూడా ఒక పెద్ద సిటీ అన్నట్టు. సో ఫైనల్గా మన వాళ్ళని అయితే అందరినీ కలిసిన. అండ్ ఇక్కడ ఒక తైవాన్ తెలుగు సంఘం అని చెప్పేసి ఒకటి ఉన్నది అని అన్నట్టు. సో వాళ్ళే ఇక్కడ కూడా ఉన్నారు అండ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అండ్ చాలామంది పోస్ట్ డాక్ లాగా కూడా చేస్తున్నారు. అండ్ రీసెర్చ్ పిహెచ్డీ అందరు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. సో వీళ్ళను అంటే వీళ్ళు వెళ్ళే దారిలోనే వీళ్ళు కూడా ఉంటారు అన్నట్టు కౌశాంగ్ అండ్ సిటీలో. సో ఒకసారి పరిచయం చేస్తా అందరినీ. హాయ్, మీ పేరు? నిఖిల్. ఎక్కడ నుండి బ్రో? నెల్లూరు. మీరు? తేజ, తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. మీరు? కడప. ఓకే. హర్ష, కడప. రామకృష్ణ, నెల్లూరు. చందు, తాడేపల్లిగూడెం. ధనశేఖర్, తిరుపతి. హాయ్, మై నేమ్ ఇస్ పవన్, తాడేపల్లిగూడెం. అంటే తాడేపల్లిగూడెం అండ్ నెల్లూరు వాళ్ళు కూడా ఉన్నారు. కడప నుండి ఉన్నారు. ఇద్దరు నెల్లూరు, నలుగురు తాడేపల్లిగూడెం. సో అండ్ ఇది వచ్చేసి తైవాన్ తెలుగు సంఘం. సో వీళ్ళే అన్నట్టు. సో మనము ఇంతకుముందు తాయిచుంగ్లో కూడా కలిసాము అండ్ మళ్ళీ తైఫై వెళ్తే కూడా కలవచ్చు. సో రియల్లీ హ్యాపీ టు మీట్ దెమ్ అండ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. బాయ్. సో ఇప్పుడు మనం రైడ్ చేసేది వచ్చేసి ఒక టన్నెల్ అన్నట్టు. ఇది ఒక పెద్ద గుట్టు ఉంది దీనికి చెప్పాలంటే. మీరు చూడండి, ఈ టన్నెల్ World War IIలో అమెరికన్స్ బిల్డ్ చేసిరంట దీన్ని. ఇక్కడ ఒక టన్నెల్ లాగా ఇది ఉపయోగపడుతుంది. వార్ టైంలో వీళ్ళు దీని కింద వచ్చేసి మామూలుగా ఏమైనా మిసైల్స్ వేసినా కూడా ఏం వేసినా కూడా ప్రొటెక్షన్గా ఉండేది అన్నట్టు ఇది. సో దానికోసం అని చెప్పేసి పెట్టిరంట. ఇది అసలు నేను ఇది చుట్టూ తిరగాలంటే అరౌండ్ 3.5 కిలోమీటర్లు తిరిగిన. బట్ వీళ్ళు డైరెక్ట్ గుట్ట కిందికి వెళ్ళి అంటే అమెరికన్స్ అరౌండ్ 100 years బ్యాక్ ఇది వేసిరంట టన్నెల్. బట్ మస్తు బ్యూటిఫుల్గా డిజైన్ చేసిరు. అంటే లైటింగ్స్ ఇట్లా పెట్టిరు. బట్ చూడడానికి అయితే ఎంత నీట్గా ఉందో అసలుకి ఎంత అంటే చెక్కు చెదరకుండా ఉన్నట్టున్నది. దీన్ని మళ్ళీ ఏమన్నా రినోవేట్ చేసిరో ఏమో తెలియదు కానీ చాలా బాగుంది అసలుకి ఈ టన్నెల్. ఇక్కడికి బైక్స్ మాత్రం అలా లేవు, జస్ట్ కాలినడక లేదంటే సైకిల్ మాత్రమే అలా ఉందంట. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూడవచ్చు, చూడండి ఈ టన్నెల్ 100 years హిస్టరీ ఉన్నదంటే కౌశాంగ్లో ఈ టన్నెల్కి చాలా గ్రేట్ అని చెప్తాను నేను. చాలా సూపర్గా ఉంది. అదే ఆ టన్నెల్. సో ఇక్కడ చూడండి చిన్న ట్రైన్స్ భలే ఉన్నాయి. ఇవి వచ్చేసి LRT అంటారు, లైట్ రైల్ ట్రాన్సిట్ అని. చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. అంతే రోడ్ పైనే వెళ్తున్నాయి. అంటే లైక్ పట్టాలు కూడా రోడ్ పైనే ఉన్నాయి అనుకోండి. నైస్. రాగి సంగటి అండ్ ఇది చేప, నెల్లూరు చేపల పులుసు. అరౌండ్ 2017లో 18లో తిన్నాను నేను నెల్లూరు చేపల పులుసు. అది కూడా నెల్లూరులోనే. అంటే అరౌండ్ 18 అంటే 6 years తర్వాత మళ్ళీ వీఆర్ హ్యావింగ్ నెల్లూరు చేపల పులుసు. డైరెక్ట్ వేసుడేనా అంతే. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know I must get it right, must get back in the fight. This can't be a surprise.
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్విల్స్. ప్రతిసారి ఏంట్రా వీడు సైకిల్లోకి గుడ్ మార్నింగ్ చెప్తారు కదా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇవాళ అయితే రెస్ట్ ఎందుకంటే లైక్ గత 4-5 డేస్ నుండి కంటిన్యూగా రైడ్ చేసేసి లైక్ బాడీ కొంచెం కంపల్సరీ వీక్లో వన్ డే మాత్రం రెస్ట్ ఇవ్వాలి. సో కాబట్టి వాళ్ళు రెస్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే సో బ్రోతోటే మాట్లాడిస్తా. చెప్పండి బ్రో మీ గురించి. నా పేరు రవి, నేను తైవాన్లో పింగ్తుంగ్ సిటీలో ఉన్నాను ఇప్పుడు. ఓకే, మీరు ఇప్పుడు పింగ్తుంగ్ దాకా వచ్చారు. పింగ్తుంగ్ సగం కంప్లీట్ చేశారు మీరు ఆల్మోస్ట్. సో నెక్స్ట్ మీరు ఈస్ట్ అంటే తైతొంగ్ ఫాలియన్ చూద్దామని మీరు మీ ప్లాన్లో ఉంది కదా. సో మీకు ఫస్ట్గా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తైవాన్ మొత్తాన్ని చుట్టడానికి వచ్చి సక్సెస్ఫుల్గా హాఫ్ కంప్లీట్ చేశారు. ఎన్నో మౌంటైన్స్, లోయలు, లేక్స్, ఫ్రెండ్స్ ముందు. సో మీ నెక్స్ట్ జర్నీకి కూడా మీకు ఆల్ ద బెస్ట్. సో నేను తైవాన్లో ఆల్మోస్ట్ 5 years నుంచి ఉంటున్నాను. సో తైవాన్లో మ్యాక్సిమం అందరికీ తెలుసు. నా పేరు వచ్చేసి రవి. ఇండియాలో నేను వచ్చేసి నర్సరావుపేట, పల్నాడు డిస్టిక్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. సో ఇవాళ మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళతోటే. అండ్ బ్రో వచ్చేసి నాకు మంచిగా ఇవాళ వెజ్ అండ్ నేను అన్న ఏం తిందామనంటే బ్రో ప్రతిరోజు నాన్ వెజ్ అవుతుంది, బయట తిన్నా నాన్ వెజ్ అవుతుంది, వెజ్ వండుకుందామని చెప్పేసానంటే అట్లయితే పప్పు చేస్తాను, నేను సూపర్ చేస్తాను అన్నాడు. పప్పు బెండకాయ ఫ్రై నిమ్మలంగా తినేసి ఇవాళ ఇక్కడే రెస్ట్ తీసుకొని రేపు బయలుదేరుతా. అండ్ నైస్ టు మీట్ యూ బ్రో. థ్యాంక్ యూ రంజిత్. ఇంకా చలో ఇక కానిజం. అండ్ వీలైతే సాయంత్రం ఏదైనా బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ కొంచెం తను ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత. సో థ్యాంక్ యూ బ్రో. సో హాయ్ ఫ్రెండ్స్, లైక్ ఇవాళ బ్రోతో అయితే ఉన్నా వాళ్ళ రూమ్లో. ఇంట్లో బయటకు వచ్చినాము, మధ్యాహ్నం అయితే ఇంట్లోనే వండుకొని తిన్నాము, చూసిరు మీరు. అండ్ నైట్ డిన్నర్ బయటకు వెళ్దాము, ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామని చూసినాము. సో బయటకు వచ్చినాము, బాడీ మసాజ్ అయితే వేయించుకున్నా, క్రేజీగా ఉండే అది. అండ్ తర్వాత బయట డిన్నర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాము. అండ్ మీరు చూసుకుంటే ఇది ఏ ఫుడ్ బ్రో? తైవాన్ పాట్ అంటారు. ఓకే, హాట్ పాట్. ఓకే, ఏం బాగుంటుంది ఇక్కడ? అదే చూస్తున్నాను. సో ఏది బెస్ట్ మనకి? స్పైసీ తగలాలా వద్దా? వద్దు, స్పైసీ వద్దు. ఓకే, సో ఇది వచ్చేసి హాట్ పాట్ అన్నట్టు, మిల్క్ అండ్ క్యాబేజ్ అవన్నీ స్ప్రౌట్స్. అండ్ ఇది వచ్చేసి లాంబేనా? లాంబే కదా. ఓకే, లాంబే. అండ్ ఇంక ఇక్కడ ఏమేమి తీసుకొస్తారో సేమ్ కదా మన ఇద్దరివి. ఓకే, ఇక్కడ ఇంకేమేమి తీసుకుంటారో చూద్దాం మనము. అండ్ ఎక్కడ బ్రో? ఇది రైస్ తీసుకో. ఓకే, నువ్వు తీసుకో, నేను యుద్ధం చేస్తా వీడియోలతో. ఓకే ఓకే, ఇది దీని పేరు ఏం పేరు బ్రో? ఏమంటారు? హాట్ పాటేనా? ఐస్ క్రీమ్స్ కూడా ఫ్రీయా? సో రైస్ పెడుతున్నాం. మనం రైస్ తీసుకోవచ్చు, ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ రైస్ అంట. సో బ్రో ఓకే డన్. నువ్వు ఒకరిని పెట్టుకో బ్రో, నేను తర్వాత పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి అంతా ఇదేమో వెల్లుల్లి. ఇవి నువ్వులా? ఇది నువ్వులు కాదు, ఒక రకమైన పచ్చడి లాంటిది. బాగుంటుంది, స్మెల్ దంచి కొడుతుంది అది. నెక్స్ట్ ఇదేమో టమాటాను చిల్లీ పేస్ట్ లాంటిది. ఓకే, ఇది ఓన్లీ పచ్చిమిరకాయది, ఎండుమిర్చిది, బాగా స్పైసీ ఉంటుంది. నేను తిన్నాను. ఇదేమో పండు మిర్చి, ఇదేమో వెల్లుల్లి. నెక్స్ట్ ఇది గ్రీన్ ఆనియన్స్ కొద్దిగా వేద్దాం. ఇది కలుపుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి పోర్క్ వచ్చేసి నింపుకోవటానికి లిక్విడ్, అంటే మనకి అక్కడ బౌల్లో అయిపోతే నింపుకోవచ్చు ఇది. ఓహో, ఆ లిక్విడా? ఓకే ఓకే. ఇదేంటిది? పోర్క్ ఏంటి అది? సూపా? పోర్క్ నాకు వద్దు బాబాయ్. సో ఇది వెనిగర్. ఓకేనా? ఓకే. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు. నూడిల్స్ కూడా తీసుకోవచ్చు అనుకుంటే కింద మనకు కావాల్సిన నూడిల్స్ ఉంటాయి. వన్ టైప్ ఆఫ్ నూడిల్, ఇది అనదర్ టైప్ ఆఫ్ నూడిల్స్. ఇవి ఇంకో నూడిల్స్, ఇవి రైస్ నూడిల్స్. ఓకే,
ఓకే డన్. మనకు రైస్ చాలు, డ్రింక్స్ ఈ పెట్టేసుకొని వస్తుంది. సో ఇక్కడ డ్రింక్స్ మాత్రం అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయంట. మనం ఏమంటే అది కావాలి తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రూట్ జ్యూసెస్ అండ్ అవి మనకు బెవరేజెస్. ఇవి వచ్చేసి తైవానీస్ లైక్ మిల్క్ సంబంధించినవి, గ్రీన్ టీ సంబంధించినవి. అండ్ ఇవి కూడా నెస్లే వాళ్ళవి డ్రింక్స్ అవి. అండ్ ఇది చాక్లెట్, పాప్కార్న్. సారీ, పాప్కార్న్ కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా పాప్కార్న్ ఫ్లేవరే. కొన్ని కాఫీస్, మైలో బాగుంటుంది. అండ్ ఇది ఇంకొకటి పెస్ట్రో అని చెప్పేసి, ఇంకా ఇది ఐస్ క్రీమ్ అన్నట్టు. సో ఇట్లా అన్లిమిటెడ్ ఏమంటే అవి తినవచ్చు. అన్లిమిటెడ్ అన్నప్పుడు మనం తిండి చచ్చిపోతుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్లు కూడా చాలా ఉన్నాయి. చాలా ఇప్పుడు అది ఎట్లా తినాలి ఏంటో చూద్దాం పదండి. సో ఇగో ఇది హాట్ పాట్. మనం ఇట్లా ఇగో ఇది తిప్పితే ఆన్ అవుతుంది. గ్యాస్ ఆన్ అయింది. సో ఇక్కడైతే మొత్తం ఉడుకుతున్నాయి అండ్ చాలా దారుణంగా ఉడుకుతున్నాయి మిల్క్లో. అండ్ నాన్ వెజ్, ఇది మొత్తం వెజ్ అన్నట్టు. వెజ్ కమ్ నాన్ వెజ్ మొత్తం మిక్స్ చేస్తే. అండ్ ఈ చట్నీస్ కూడా చాలా భలే ఉంటాయి అన్నారు. వీటిని ఇందులో కూడా కలుపుకోవచ్చు, బట్ దానికన్నా బెటర్ ఇందులో ముంచుకొని తింటే బాగుంటుంది. ఇవి వచ్చేసి మీట్ బాల్స్ లాగా ఉంటాయి. ఇవి ఇంకా ఉడకలేదు, ఉడికితే ఇంకా చాలా బాగుంటాయి. చలో కానీ తైవాన్లో తినడం ఫస్ట్ టైం. ఏంటో ఇది మనం తెచ్చుకొని మనం వండుకొని తినడం. ఇదంతా ఉడుకుతుంటేనే తీసుకొని వేసుకొని డిపెండ్స్ తినొచ్చు. కానీ ఈ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇవన్నీ మిక్స్ చేసుకొని అమ్మ తోడు గిన్నె చేసిన ఫ్రెండ్స్. మీదే ఇంకా బాకీ ఉంది. నాకు అన్నము ఏది మిగలకుండా తిన్నా నేను. వేసేసే బ్రోగా అయిపోయింది లాగిచ్చేస్తున్నా అంతే. పల్నాడు బిడ్డ అనిపించుకోవాలి. సో రియలీ వీ హ్యాడ్ ఏ గ్రేట్ అండ్ గుడ్ ఫుడ్ అసలుకి. అండ్ మామూలుగా ఈ చాలా కంట్రీస్ తిరిగినా కానీ ఇదెందుకో నాకైతే సూపర్ అనిపించింది. బెస్ట్ చాయిస్ బ్రో నిజంగా చెప్పాలంటే. చాలా చాలా బాగా అనిపించేసింది. ఇంకెక్కడ పోయినా అదే తింటా. ఇది రెస్టారెంట్ పేరు ఏంటి బ్రో? 6 Owl Door. 6 Owl Door. ఓకే, 6 OWL డోరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ పేరు. అండ్ ఇక్కడ చాలా రకాల ఫుడ్లు అయితే ఉంటాయి. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఇగో ఇది ట్రై చేయండి. ఇది పాట్ చికెన్, ఇది కాదు ఇదే మిల్క్ పాట్ అంటారు, రిచ్ మిల్క్ పాట్ అన్నట్టు. చాలా చాలా బాగుంది. చలో ఇంటికి వెళ్ళిపోయి పడుకొని రేపు పొద్దున్నే స్టార్ట్ అయిపోయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.